ఉపరితల ద్రోణి ఇటు తెలంగాణలో భారీ వర్షాలకు కారణమవుతోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వడగళ్ల వాన కురుస్తోంది. అక్కడక్కడ మంచిర్యాల, జగిత్యాల, దాంతోపాటు ఒకసారి అదిగో చూడొచ్చు మీరు. వడగళ్ల వానకు సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలంగాణని వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలు వడగళ్ల వానతో కూడిన వాన కురుస్తోంది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. లక్సెట్టిపేటలో ఈదురుగాలులకు ఎగిరిపోయింది షాప్ పైకప్పు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ వడగళ్ల వాన ఏ స్థాయిలో కురుస్తోందనేది గత కొద్ది రోజులుగా 2 రోజుల నుంచి ఆర్టీవీ చెబుతూనే వస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వర్ష సూచన కూడా జారీ చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు వడగళ్ల వాన కురుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. అన్నదాతలు ఇప్పటికే భయభ్రాంతులకు లోనవుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వడగళ్ల వాన పంటలు చేతికొచ్చే సందర్భంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వడగళ్ల వాన ఈదురుగాలులతో కూడా వడగళ్ల వాన కురుస్తోంది. ఇటు వేములవాడలో కూడా వర్షం దంచుకొట్టింది. వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు అక్కడి భక్తులు, దాంతోపాటు అక్కడ వాసులు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తూ ఉండడంతో అక్కడ బెంబేలెత్తుతున్నారు నగరవాసులు. ఎందుకంటే ఒక్కసారిగా చూడండి, నేను ఎక్కువ ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయడం, విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వడగళ్ల వాన ఆ సౌండ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, సౌండ్స్ వింటే మీకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో అక్కడ వడగళ్ల వాన దంచి కొడుతుంది అనేది. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేయండి విజువల్స్ సైతం. తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్లో ఎటువంటి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు రవినాయక్ అలాగే చంద్రశేఖర్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను రవి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వడగండ్ల వానకు సంబంధించి బీభత్సం కొనసాగుతున్న పరిస్థితుల్లో సచిన్, అకాల వర్షాలు ఒక రకంగా రైతులతో పాటు ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడిందని చెప్పుకోవచ్చు. వడగళ్ల వానకు ఇటు గాలి బీభత్సవానికి పలు చెట్లు విరిగిపడ్డ పరిస్థితి. ముఖ్యంగా ఆసిఫాబాద్ లాంటి పట్టణంలో నేరుగా ఒక 150 సంవత్సరాల క్రితం ఉన్న వృక్షం విరిగి కారు పైన 2 కార్లు ధ్వంసమైన పరిస్థితి, 2 గాయపడ్డ పరిస్థితి కనబడింది. ఇట్లా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా రైతులు ఇటు మక్క చేతికి వస్తుంది, మొక్కజొన్న పంటగా చేతికి రావడంతో ఈ సమయంలో దానికి సంబంధించి అంత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అటువంటి ఆ చర్య అంతా కూడా ఒక రకంగా ఆ నీటి మట్టం అయిందని చెప్పుకోవచ్చు. అంటే నీటిలో తడిసిపోయిందని చెప్పక తప్పదు. దీంతో భాగంగానే ముఖ్యంగా మామిడి పూత, ఈ మామిడి సంబంధించిన ఈ సమయంలో ఎక్కువగా ఆ కాత కాస్తుంది, ఆ పూత ఎక్కువగా ఆగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అలాంటి అంశాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి. ఏదైతే కాత కాసిన పిందెలు నేరుగా పడిపోతున్న పరిస్థితి. వడగళ్ల వానకు ఇప్పటికే అధిక సంఖ్యలో నష్టం జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా భీమారం కావచ్చు, జైపూర్ కావచ్చు, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల లాంటి పలు ప్రాంతాలు కావచ్చు, నిర్మల్ లాంటి ప్రాంతాలు కావచ్చు. అయితే ఆర్టీవీ ముఖ్యంగా గత 3 రోజుల నుంచి వరుసగా చెబుతుంది. వాతావరణ శాఖ చెప్పిన విధంగా దానికి సంబంధించిన ఏదైతే వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ ప్రజలకు చెబుతూనే ఉంది. చెప్పినట్టుగానే పలు ప్రాంతాల్లో ఆ వర్షాలు పడుతున్న ఆ విషయం స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశంలో రైతులు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. వర్షానికి సంబంధించి కొంత ఎవరైతే ఈ టైంలో వర్షం ద్వారా ఎదురు చూస్తున్న వారు, నీరు అందని వారు, వరికి నీరు అందని వారికి కొంత అసౌకర్యం కలిగినప్పటికీ ముఖ్యంగా దీంతో పాటు కొంత ఏదైతే ఈ సమయంలో వచ్చే
పంట అంశంలో ఇబ్బందికర పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. అయితే రవి ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. కరీంనగర్ కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ లో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇలాగే స్టేచ్యూన్ అయ్యే ఉండండి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే 2-3 రోజులు ఎటువంటి పరిస్థితి ఉంది, మీరు వినడం మాత్రమే కాదు, మీరు చూడడం మాత్రమే కాదు, ఇది నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అక్కడ రైతులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి నేను కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ నుంచి అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం కరీంనగర్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఎట్ ద సేమ్ టైం వేములవాడలో భక్తులు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మీరు అప్డేట్స్ ఏంటి అక్కడ వర్షానికి సంబంధించి చంద్రశేఖర్? సచిన్, భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే గత కొన్ని గంటల నుంచి బీభత్సమైనటువంటి వర్షం కురుస్తుంది. వడగళ్ల వానతో ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రాంతాల్లో. ఇటు పెద్దపల్లి జిల్లా లోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, వరి పంట పొలాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. వడగళ్ల వానలు చేతికి అందుతున్నాయి, గులకరాలలాగా కనబడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లారితే గానీ తాము పంట ఎంత నష్టపోయామనేటువంటి అంచనా వేసే అవకాశం ఉన్నాయి. మరొక వైపు జగిత్యాల, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో గత కొన్ని గంటల నుంచి బీభత్సమైనటువంటి వర్షం కురియడంతో చాలా భక్తులు, వేములవాడలో అయితే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి అయ్యాయి. చాలా ఆనవాయితీ దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడ రాజన్నను భక్తులు, విద్యార్థులందరూ కూడా దర్శించి వెళ్ళడము. సమ్మర్ వెకేషన్ లో ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఆనవాయితీ చాలా కాలం నుంచి వస్తుంది. దీనిలో భాగంగానే గత 2 రోజుల నుంచి అంటే నిన్న ఇవాళ భక్తుల సంఖ్య కూడా పెరిగింది. ఉగాది వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. దీనిలో భాగంగా అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. చీకటి అయ్యేటువంటి సమయానికి పలు ప్రాంతాల్లో, గ్రామీణ పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకి అంతరాయం కల్పించింది. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూడా కూలిపోయినట్టుగా, గాలి దుమారం ఎక్కువగా రావడంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచన చేయడం జరిగింది. సచిన్, దీనిలో భాగంగా ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకంటే ఒక భీకరమైనటువంటి శబ్దాలు వస్తున్నాయి, మెరుపులు ఉన్నాయి. మెరుపులు కూడినటువంటి సౌండ్స్, ఈ ప్రకృతి వైపరీత్యం వస్తుందా అనేటువంటి భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది. రాబోయేటువంటి మరో 24 గంటల పాటు కూడా వర్షం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు రైతులు పంటను రక్షించుకోవడానికి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేశారు. ఒక్కసారిగా పుట్ట దశలో ఉన్నటువంటి వరి పైన వడగళ్ల వాన విరుచుకుపడడంతో అది తమ గూడు ఎవరికి చెప్పుకోవాలి. గతంలో అనేక సందర్భాల్లో పంట నష్టమైనటువంటి సమయంలో హామీలు ఇచ్చారు అధికారులు, ప్రజాప్రతినిధులు. ఆ హామీలు ఇప్పటికీ నెరవేరట్లేదు. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇప్పటికే రైతులు మనతో గూడు వెళ్ళబోతున్నటువంటి. చంద్రశేఖర్, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా వ్యూవర్స్, మీరు ఎవరైనా కనుక ఈ కథనం చూస్తూ ఉంటే కనుక మీ ప్రాంతాల్లో వర్షం పడుతుందా లేదా అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మేము కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మీ ప్రాంతాల్లో ఉందా లేదో ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఒక్కసారిగా మనం క్యాలిక్యులేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఏ ప్రాంతాల్లో ఉండబోతుంది అనేది మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మిగిలిన ప్రాంతాల్లో కూడా వడగండ్ల వానకు సంబంధించి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రిమెంబర్, భారత వాతావరణ శాఖ వడగళ్ల వాన హెచ్చరికలు జారీ చేస్తోంది. మిగతా 2 రోజులకు సంబంధించి 1-2 ఇన్ఫాక్ట్ రాబోయే 24 గంటలు కావచ్చు, 48 గంటలు కావచ్చు, ఏ ప్రాంతాలు ముందు చెప్పే ప్రయత్నం చేస్తారో ఒక్కసారి వడగళ్ల వాన బీభత్సాన్ని మీరు కూడా చూడండి. అట్ ద సేమ్ టైం ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఎంత భయభ్రాంతులకు లోనవుతారు.
తెలంగాణ దడదడదడమంటూ మెరుపులు ఉరుములు. ఇది ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వర్ష బీభత్సానికి సంబంధించి వర్షంతో ఇప్పటికే రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చేతికి వచ్చిన పంట మరి ముఖ్యంగా మామిడి పంటకు సంబంధించి రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్తో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్ కొనసాగుతుంది. మా ప్రతినిధులు రవి నాయక్ అలాగే చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి మళ్ళీ రవి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రవి, ప్రస్తుతం అధికారులు ఎటువంటి అలర్ట్స్ ఇవ్వడం జరుగుతోంది? అధికారులు ఎటువంటి చర్యలకు దిగడం జరుగుతోంది భారీ వర్షాల నేపథ్యంలో? అధికారులు పలు ప్రాంతాల్లో రైతులకు కొంత సమాచారం ఇచ్చిన పరిస్థితి. ఆ ప్రాంత తహసీల్దార్లతో కొంత స్పష్టంగా చాటింపు చేపించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఆ వాతావరణ శాఖ చెప్పిన విధంగా వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ ప్రకారం ముఖ్యంగా 3 రోజులు వరుసగా వర్షం ఉండే పరిస్థితి ఉంది. అందరూ జాగ్రత్త పడాలి. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించిన ఆ ధాన్యాలకు సంబంధించిన అంశంలో కొంత జాగ్రత్త పడాలని చెప్పిన పరిస్థితి. దీంతో పాటు వాతావరణ సమతుల్యత వద్ద కొంత పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. జాగ్రత్త పడాలి, అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి ఆ అకాలంగా కురిసిన వర్షాలు ఏదైతుందో ఈ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలను ఒక రకంగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో రైతులు ఎక్కువగా అంటే కొన్ని ప్రాంతాల్లో పత్తి రైతుల పూర్తయిన తర్వాత పత్తికి సంబంధించిన ఆ పనులు ఉంటాయి. ఆ పనులు కూడా చేసుకోలేని పరిస్థితి. అయితే వర్షం దీంతో పాటు ముఖ్యంగా పత్తికి సంబంధించిన అంశం పక్కన పెడితే మనం ప్రధాన అంశం మొక్కజొన్న అంశం ఏదైతే ఉందో జొన్న అంశం ఏదైతే ఉందో దీంతో పాటు పెసాలు అదేవిధంగా శనగలు కొన్ని ప్రాంతాల్లో ఇంకా కల్లాలు నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఇంకా కల్లాలు ఉన్నాయి. ఇటు కొమరం భీం ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో చిరుధాన్యాలకు సంబంధించిన ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కారణంగా ఆ ధాన్యం ఏదైతే ధాన్యం ఉందో దానికి సంబంధించి తడిసి ముద్దైంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు జిల్లా నుంచి ఇటు కౌటాల బెజ్జూరు దైగాం లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం పడ్డట్టు తెలుస్తుంది. అక్కడ నుంచి నేరుగా మనం మంచిర్యాలకు వస్తే మంచిర్యాల టౌన్ నుండి మొదలుకొని చుట్టుపక్కల నెన్నెలు అదేవిధంగా భీమవరం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఆ తోట ఎక్కువగా సాగు చేస్తారు. అది మామిడి తోట సాగు చేసే అవకాశం. ఈ మామిడి తోట ఏదైతుందో మామిడి కాత పడుతుంది. ఈ టైంలో కాత ఏదైతుందో ఈ వచ్చిన వర్షం కావచ్చు, గాలి బీభోత్సవం కావచ్చు, ప్రధానంగా ఈ గాలి బీభోత్సవానికి ఎక్కువగా నష్టం జరిగిందని అయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అంశంలో ఇప్పటికే అగ్రికల్చర్ అధికారులతో పాటు ఇటు వాతావరణ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్లు కూడా కొంత అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే జరిగింది. మొత్తానికి అకాలంగా కురిసిన వర్షాల వల్ల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారని చెప్పక తప్పదు. రవి, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. చంద్రశేఖర్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలు పడుతున్నాయి. వడగండ్ల వాన రైతుల ఆశలకు సంబంధించి ప్రస్తుతం ఎందుకంటే కోతలకు వస్తున్న పరిస్థితి మామిడి కావచ్చు, మా రవి అన్నట్టుగా పత్తికి సంబంధించి కావచ్చు, ఇలా రైతుల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ జిల్లా యంత్రాంగం ఎటువంటి అలర్ట్ని ప్రకటించడం జరిగింది, అలాగే తెలంగాణకు సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం జిల్లా యంత్రాంగం ఎలా ప్రభుత్వమైంది, ఎటువంటి చర్యలకు దిగుతోంది, అట్ ద సేమ్ టైం ఏముంటుంది అక్కడ ప్రజలకు సంబంధించి ఎటువంటి చర్యలకు దిగడం జరిగింది జిల్లా యంత్రాంగం? డిసెంబర్లో వేసినటువంటి రబీ పంట కొత్త చేతికొచ్చేటువంటి దశలో వరి పంటను రక్షించుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఒకవైపు ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు మామిడి పూత దశలో ఉంది. జగిత్యాల ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో మామిడి తోటలు వేయడం అనేది చాలా సాధారణం అక్కడ. మరొక వైపు చొప్పదండి, పెద్దపల్లి, వెల్గట్టూరు, ధర్మారం, ధర్మపురి, సిరిసిల్ల, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో వర్షం దాదాపు 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ క్రమంలో సైతం రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు, ఆందోళన చెందొద్దు అని చెప్పి మీకు అండగా ఉంటామని వ్యవసాయ శాఖ అధికారులు సూచించడం జరిగింది. దీనిలో భాగంగా ఒకటే ఆందోళన రైతుల్లో నెలకొంది. గత 2-3 సంవత్సరాల నుంచి పంట చేతికొచ్చేటువంటి దశలో అకాల వర్షాలు తమ పంటని నాశనం చేశాయి. ఆ క్రమంలో వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు తమను ఆదుకోవడంలో విఫలమయ్యారు. మరొకసారి ఇలా మా పైన విరుచుకు పడుతుంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇప్పటికైనా తమను ఆదుకోవాలి అనేటువంటి ఆవేదన రైతుల్లో కనబడుతుంది. మరొక వైపు ఏంటంటే ఎర్రని ఎండి మండుటెండ గత కొన్ని రోజుల నుంచి కూడా చాలా విపరీతమైనటువంటి
ఎండ వచ్చింది. దీనిలో 40 డిగ్రీల సెల్సియస్ కి చేరుకుంది. దీనిలో ఉపశమనం లభించింది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా సేద తీరినట్టుగా ఉంది అని చెప్పేసి మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆన్ స్క్రీన్ చూస్తున్నారు. వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తుంది. ఒకసారి మీరు కూడా వడగళ్ల వానకు సంబంధించి ఆ విజువల్స్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజుల నుంచి ఆర్టీవీ చెబుతూనే ఉంది భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, వడగళ్ల వాన కురవచ్చు అంటూ కూడా. ఇది కూడా మండు టెండలు పడుతున్న సందర్భంలోని అది కూడా వెదర్ రిపోర్ట్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయంటూ కూడా ఒకసారి 19వ తారీఖున మేము చెప్పాం. ఆ తర్వాత 20వ తారీఖున కూడా భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని చెప్పిన పరిస్థితి. ఒకసారి ఆ విజువల్ చూసే ప్రయత్నించండి. ఎందుకు నేను మాట అంటున్నానంటే కనుక మండు టెండల్లో వాతావరణ శాఖకు సంబంధించిన రిపోర్ట్ ఇచ్చినప్పుడు దాదాపుగా ఎవరు నమ్మని పరిస్థితి. కానీ వాతావరణ శాఖ అంచనాలకు తగినట్టుగా ఈరోజు ఎటువంటి పరిస్థితులు చూసాం. కాబట్టి వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ని దాని పరిగణలోకి తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. గత 2 రోజుల నుంచి హెచ్చరికలు కావచ్చు, లేకపోతే సూచనలు కావచ్చు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలు హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు మేమందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒకసారి గత 2 రోజులుగా ఎటువంటి అలర్ట్ ఆర్టీవీ ఇచ్చింది ఒకసారి మీరు కూడా చూసే ప్రయత్నం చేయండి. కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూస్తే కనుక ఇదిగోండి ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో